Hi everyone. In this video, we are going to discuss the given probability distribution is probability mass function or not. So for that, I'm considering one probability distribution that is x takes values 0, 1, 2, 3. అండ్ ఇక్కడ ప్రాబబిలిటీ వాల్యూస్ అనేవి 0 ఉన్నప్పుడు 1/8 అని, 1 ఉన్నప్పుడు 3/8, 2 ఉన్నప్పుడు 5/8 అండ్ 3 ఉన్నప్పుడు 3/8 అనే ప్రాబబిలిటీ వాల్యూస్ ఉన్నాయి. సో నా ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అవుతుందా కాదా అని చెక్ చేయాలి అని అంటే, సో మనకి ఒక ఫంక్షన్ అనేది సి ఐమ్ రైటింగ్ హియర్ we know that if p of x is probability mass function, then ఇప్పుడు ఈ p of x అనేది ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అవ్వాలి అని అంటే అది రెండు కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0, అండ్ సెకండ్ కండిషన్ ఏంటి అని అంటే p of x is equals to 1, that is summation p of x is equals to total probability equals to 1. ఈ రెండు కండిషన్స్ గనక సాటిస్ఫై అయితే ఇచ్చినటువంటి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ని మనము ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అని చెప్పేసి అంటాము. సో దానికోసం నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే నేను ఫస్ట్ వన్ ని కన్సిడర్ చేస్తాను. సో మనకేంటి p of x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0, ఇది మనకు ఉన్నటువంటి కండిషన్ ప్రూఫ్ అవ్వాలి. సో దానికోసం చూడండి, సో ఫస్ట్ ఏంటి ఎక్స్ మనకు ఉన్నటువంటి ఎక్స్ వాల్యూస్ ఏంటి 0, 1, 2, 3 అవి నేను తీసుకుంటున్నాను. సో p of x ఈక్వల్స్ టు 0, దట్ ఈస్ ఈక్వల్స్ టు p of 0. ఈ వాల్యూ ఎంత 1/8. ఈ x ఈక్వల్స్ టు 0 ఉన్నప్పుడు ప్రాబబిలిటీ వాల్యూ ఎంత 1/8, ఇది గ్రేటర్ దెన్ 0. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్స్ టు 1, దట్ ఈస్ ఈక్వల్స్ టు p of 1. ఇది ఏమవుతుంది 3/8 ప్రాబబిలిటీ వాల్యూ ఇక్కడ మెన్షన్ చేశారు. మనకి 1 ఉన్నప్పుడు ప్రాబబిలిటీ వాల్యూ 3/8. సో ఇది కూడా 0 కంటే ఎక్కువనే. అండ్ నెక్స్ట్ ఐఎమ్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఫర్ x ఈక్వల్స్ టు 2 అండ్ x ఈక్వల్స్ టు 3 ఆల్సో. సో greater than 0 and x equals to 3/25. ఇది కూడా గ్రేటర్ దెన్ 0. సో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే కూడా ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యింది. ఓకే, ఫస్ట్ ఒక కండిషన్ సాటిస్ఫై, ఒక కండిషన్ సాటిస్ఫై అయినంత మాత్రాన మనం డైరెక్ట్ కంక్లూడ్ చేయొద్దు. ఓకే, సో వి గో ఫర్ ద నెక్స్ట్ కండిషన్ యాక్చువల్లీ. సో నెక్స్ట్ కండిషన్ ఏంటి, టోటల్ ప్రాబబిలిటీ ఈక్వల్స్ టు 1. సో జనరల్ ఎలా రాస్తారు, టోటల్ ప్రాబబిలిటీ ఈక్వల్స్ అంటే ఈ పర్టికులర్ ప్రాబబిలిటీ వాల్యూస్ అనేవి ఈక్వల్స్ టు 1 అవ్వాలి. సో 1/8, లేదు దాన్ని ఇంకా కొంచెం ఎలాబొరేట్ రాయాలి, కొంచెం రాయండి సార్ అంటే రాయండి అంటే కనుక సింపుల్గా ఎలా రాస్తారంటే ఈక్వల్స్ టు, సో దీంట్లో నేను ఈ కన్సిడర్ చేసిన కన్సిడర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటున్నాను, సమ్మేషన్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ తీసుకుంటున్నాను. అంటే అది ఈక్వల్స్ టు 1 వస్తుందో రాదా చెక్ చేద్దాం. సో పి ఆఫ్ 0, మనకు ఎక్స్ లిమిట్ ఎక్స్ అనే వాల్యూస్ అనేవి 0 నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి పి ఆఫ్ 1, పి ఆఫ్ 2, పి ఆఫ్ 3. సో పి ఆఫ్ 0 వాల్యూ 1/8 and p of 1 value 3/8 and this value is 5/8 and last value 3/25. So what is the LCM here? LCM here 200. Generally we will get 200. So 25 8s are 200. So 25 8s are 200, 25 3s are 75 plus 25 5s are 125 plus 25 8s are 200 కాబట్టి 3 8s are 24. So that is equals to 249/200. So this is the summation p of x value. So if we observe here, this summation p of x value, ఈ summation p of x value అనేది must be greater than 1 but not equals to 1. ఇది గ్రేటర్ దెన్ 1 ఉంటుంది కానీ 1 కంటే తక్కువగా ఉండదు. సో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ కండిషన్ అనేది సాటిస్ఫై ట్రూ అయింది, బట్ సెకండ్ కండిషన్ అనేది ట్రూ కాదు. సింపుల్గా చెప్పాలంటే ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్. సో ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయ్యింది కదా ఇచ్చినటువంటి ఫంక్షన్ ని ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అంటే కుదరదు. సో ద టూ కండిషన్స్ షుడ్ బి సాటిస్ఫై, ఇచ్చినటువంటి రెండు కండిషన్స్ కూడా సాటిస్ఫై అయితేనే వీ కెన్ కంక్లూడ్ దట్ ద గివెన్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఈస్ ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్. దేర్ఫోర్ హియర్
we can conclude that the given probability distribution is not a probability mass function. సో ఏ ప్రాబ్లంకైనా కానీ, అది జనరల్గా ఇక్కడే కాదు, ఇంక ఏ ప్రాబ్లం అయినా కానీ, యాజ్ అ స్టాటిస్టిషియన్గా నువ్వు ప్రాబ్లమేటిక్ అంతా సాల్వ్ చేయడం కాదు, నువ్వు ఎలా కంక్లూడ్ చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో కంక్లూజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్కి కంక్లూజన్ అనేది రాయాలి. అది అలవాటు చేసుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ ప్రాబ్లం. ఓకే, మనం ఒక ప్రాబ్లం తీసుకుంటే అది ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అవ్వలేదు. సో ఐఎమ్ గోయింగ్ టు అనదర్ ప్రాబ్లం, దట్ ఈస్ దిస్ వన్. సో హియర్ a coin is tossed two times. A coin is tossed two times and the random variable x represents the number of heads అంటున్నారు. సో వెరిఫై, ఇలా ఉన్నటువంటి ర్యాండమ్ ఎక్స్ అనే ఒక ర్యాండమ్ వేరియబుల్ బిల్డ్ చేస్తే కనుక టూ కాయిన్స్ టాస్ చేసినప్పుడు వీ హ్యావ్ టు అబ్జర్వ్ నెంబర్ ఆఫ్ హెడ్స్. వాడు క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఇలా ఉన్నప్పుడు ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్, బిల్డ్ చేసినటువంటి డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అవుతుందా కాదా అనేది మనం చెక్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో సొల్యూషన్కి వెళ్తే కనుక, సో వాడు ఏం చెప్తున్నారు, ఇచ్చినటువంటి థింగ్ ఏంటి, ద కాయిన్ ఈస్ టాస్డ్ టూ టైమ్స్. సో కాయిన్ ఎన్నిసార్లు టాస్ చేస్తున్నారు, టూ టైమ్స్ టాస్ చేస్తున్నారు. వెన్ ద కాయిన్ ఈస్ టాస్ టూ టైమ్స్, మనకి శాంపుల్ స్పేస్ ఏముంటుందంటే హెడ్ హెడ్, టెయిల్ హెడ్, హెడ్ టెయిల్ అండ్ టెయిల్ టెయిల్. దిస్ ఇస్ ద థింగ్ వీ హ్యావ్. సో వాడు ఏం చెప్పాడు క్లియర్గా, కన్సిడర్ ఎక్స్ యాజ్ అ నెంబర్ ఆఫ్ హెడ్స్ అంటున్నాడు క్లియర్. ఎక్స్ ఈజ్ నెంబర్ ఆఫ్ హెడ్స్ అంటే, సో వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ వీ హ్యావ్. సో ఎక్స్కి 0 పాసిబిలిటీ ఉంది, అంటే మేబీ 0 హెడ్ వచ్చే ఛాన్స్ ఉంది, లేదంటే 1 హెడ్ వచ్చే ఛాన్స్ ఉంది రెండు కేసెస్లో. నెక్స్ట్ వీ హ్యావ్ వన్ మోర్ ఛాన్స్, దట్ ఈస్ 2. సో వాట్ ఆర్ ద ప్రాబబిలిటీస్ వీ హ్యావ్ ఫర్ దిస్ వన్. సో ప్రాబబిలిటీస్ ఎలా చేస్తాం, సో టోటల్ పాసిబిలిటీస్ అన్ని 4. సో దీంట్లో 0 హెడ్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే 1/4. సో పాసిబుల్ అవుట్కమ్ ఈస్ 1 అండ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ 4. సో 1/4. And next, we have to get the outcome of it is what once. So దీనికి పాసిబిలిటీస్ అన్ని 2. సో 2/4, that is equals to 1/2. And 2 రావడానికి ఛాన్సెస్ ఎంత, only 1, that is 1/4. So now we have to check if this distribution is a probability mass function or not. So probability mass function అవ్వాలి అంటే that should satisfy two conditions. One is p of x must be greater than or equals to 0, and the next condition is total probability must be equals to 1. So నేనేం చేస్తున్నాను, దీంట్లో ఫస్ట్ వన్ కన్సిడర్ చేస్తున్నాను. కన్సిడర్ p of x greater than or equals to 0. సో దీన్ని తీసుకుంటే కనుక, సో p of x equals to 0, that is equals to p of 0, that is equals to 1/4. ఇది 0 కంటే ఎక్కువగానే ఉంది. నెక్స్ట్ x equals to 1 తీసుకుంటే కనుక ఆ ప్రాబబిలిటీ వాల్యూ అనేది 1/2. సో ఇది కూడా 0 కంటే ఎక్కువగానే ఉంది. x equals to 2 తీసుకున్నప్పుడు ప్రాబబిలిటీ వాల్యూ అనేది 1/4 ఉంది. ఇది కూడా గ్రేటర్ దెన్ 0నే. సో ద ఫస్ట్ కండిషన్ ఈస్ సాటిస్ఫై. ఫస్ట్ కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యింది. అలాగే సేమ్ ఇందాక చెప్పినట్టు సెకండ్ కండిషన్ కూడా మనం చెక్ చేద్దాం. సెకండ్ కండిషన్లో కన్సిడర్ సమేషన్ ఓవర్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ అని కన్సిడర్ చేస్తున్నాం. సో దాని మీనింగ్ ఏంటి, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 అండ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1, ఎక్స్ ఈక్వల్స్ టు 2. సో ఎక్స్ ఈక్వల్స్ టు 0 ఉన్నప్పుడు ప్రాబబిలిటీ ఎంత, 1/4. ఎక్స్ ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు 1/2. ఎక్స్ ఈక్వల్స్ టు 2 ఉన్నప్పుడు 1/4. వాట్ ఈస్ ద ఎల్సిఎం హియర్, ఎల్సిఎం ఈస్ 4. సో 4 1s are 4, so 1 plus here 2 plus 1. This will be 4/4. So this will be cancelled 1. So therefore, summation x p of x is equals to 1. That means this is condition is also satisfied. So e condition was satisfied. So if